ఫ్రెండ్స్, స్వాగతం మన యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మనం చూడబోయే విషయం సూపర్ థ్రిల్లింగ్గా ఉంది. క్రిమినల్ జస్టిస్ ద ఫ్యామిలీ మ్యాటర్ సిరీస్ ఎపిసోడ్ 6 గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ ఎపిసోడ్లో కమలా భయానాతో కేస్ అంతా రివర్స్ అయ్యింది. కానీ ఈ ఎపిసోడ్లో మాధవ్ మిశ్రా ఎలా కౌంటర్ చేశాడో, కేస్ ఎంత ట్విస్ట్ అయ్యిందో చూద్దాం. రెడీయా? లెట్స్ డైవ్ ఇన్. ఎపిసోడ్ 6 స్టార్ట్ అవ్వగానే ఫ్రెండ్స్ ఫ్లాష్ బ్యాక్లో వెళ్తాం. రోష్ని మర్డర్ అవ్వకముందు సీన్కి రాజ్ మదర్ అంజుని కొన్ని వర్క్స్ కోసం రాజ్ ఇంటికి పంపిస్తుంది. కానీ అక్కడ అంజుకి షాక్ తగిలింది. రాజ్ అండ్ రోష్ని ఒకరినొకరు కిస్ చేస్తున్నారు. అండ్ రోష్ని అంజుని చూసి ఇంకా ప్రొవోక్ చేసింది. కట్ చేస్తే ప్రజెంట్ డే కోర్ట్ ఇయరింగ్కి వెళ్తాం. ఈ కేసు మీడియాలో సూపర్ పాపులర్ అయ్యింది. కోర్టులో క్రౌడ్ కూడా పెరుగుతుంది. కోర్టులో మాధవ్ మిశ్రా ఫస్ట్ కమలని విట్నెస్ బాక్స్కి పిలుస్తాడు. కమలని అడుగుతాడు, నాగ్పాల్ ఫ్యామిలీతో నువ్వు ఎంతకాలం నుండి వర్క్ చేస్తున్నావు? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది? కమల చెప్తుంది, 6 years నుండి వర్క్ చేస్తున్నా. నా ఫ్యామిలీలో ఎవరికైనా ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయిస్తారు. అప్పుడు రిలీవ్ అవుతుంది. కమలకి 2 పిల్లలు ఉన్నారు. తన హస్బెండ్ ఒక మెకానిక్ అని, తన పెద్ద కొడుకు ఇంజనీర్ అవ్వాలని కమల డ్రీమ్. అండ్ ఆల్రెడీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో గుడ్ మార్క్స్ కూడా వచ్చాయి. కాలేజ్ అడ్మిషన్ కూడా కన్ఫర్మ్ అయ్యింది. కానీ కాలేజ్ ఫీజు అంతా 9 lakhs అవుతుంది. మాధవ్ కమలని మళ్ళీ క్వశ్చన్ అడుగుతాడు. కమల 5 months బ్యాక్ రాజ్ నుంచి 9 lakhs లోన్ అడిగారు. కానీ వాళ్ళు ఇవ్వలేదు, రైట్? అవును, కానీ రాజ్ సార్ లోన్ అప్రూవ్ చేయలేదు. నీ కొడుకు ఇంజనీర్ అవ్వడు, మెకానిక్ అవుతాడు అని రాజ్ సార్ అన్నాడు అని అంటుంది. అప్పుడు మాధవ్ కమల నుండి ట్రూత్ రివీల్ చేయిస్తాడు. అంజు 9 lakhs ఇచ్చింది అని. అందరూ షాక్ అవుతారు. అంజు ఈ మనీ మర్డర్ వెపన్ పోలీస్కి దొరికిన రోజు ఇచ్చింది. సో కమల టీవీలో స్కాల్ప్ చూసి అంజు సైడ్ తీసుకుంటుంది. కమల మైండ్లో ఫిక్స్ అయ్యింది, రాజ్ దగ్గర స్కాల్ప్ చూసిందని. మందిరా, అంజు లాయర్, కౌంటర్ చేయడానికి వస్తుంది. కమలతో అడుగుతుంది, అంజు మనీ ఇచ్చినప్పుడు ఏమన్నారు? కమల చెప్తుంది, జస్ట్ నా కొడుకు స్టడీస్ కోసం అని అన్నారు. మందిరా స్మార్ట్గా కోర్ట్ రూమ్కి చెప్తుంది, మై లార్డ్, అంజు ఈ మనీ హెల్ప్ చేయడానికి ఇచ్చింది. దట్స్ హర్ గ్రేట్నెస్. లేక ఏం మాట్లాడలేదు. మాధవ్ కమల చేంజ్డ్ స్టేట్మెంట్ని రిజెక్ట్ చేయిస్తాడు. రాజ్ అంజుని కోపంతో చూస్తాడు. అండ్ లేక టోటలీ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంది. నెక్స్ట్ సీన్, ఇన్స్పెక్టర్ హరీష్ లేఖతో చెప్తాడు, మన టార్గెట్ చేంజ్ చేయాలి. ఇప్పటి వరకు రాజ్ మీద ఫోకస్ చేశాం, ఇప్పుడు అంజు మీద చేయాలి అని అంటాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది జైల్కి. అక్కడ రాజ్ తన వైఫ్ తనకి అగెయిన్స్ట్గా ప్లాన్ చేస్తుందని తెలిసి బ్రేక్ డౌన్ అవుతాడు. మందిరా అంజుకి మీడియా ఆర్టికల్స్ చూపిస్తుంది. అంజు ఇస్ ద కిల్లర్స్ అని హెడ్లైన్స్. అంజు ప్యానిక్లో నేనేం చేయలేదు. టీవీలో నా డస్ట్బిన్లో స్కాల్ప్ చూసినప్పుడు భయపడ్డాను. అది ఎవరో బై మిస్టేక్గా ఆర్ ఇంటెన్షనల్లీ పెట్టారో తెలియదు. కానీ నేను మర్డర్ చేయలేదు. మందిరా స్ట్రిక్ట్గా చెప్తుంది, ఫ్రమ్ నౌ నీకు ఏం డౌట్ ఉన్నా నాకు చెప్పు. హాఫ్ ట్రూత్స్ వద్దు. ఎవ్రీథింగ్ నా ప్లాన్ ప్రకారం చేయాలి అని అంటుంది. కట్ చేస్తే ఈరా బర్త్డే పార్టీ సీన్కి వెళ్తాం. రోష్ని పార్టీలో హ్యాపీగా ఉంది. కానీ అంజు వస్తుంది అండ్ రోష్ని మూడ్ ఆఫ్ అవుతుంది. హెవీగా డ్రింక్ చేస్తుంది. రాజ్ ఫ్రెండ్ కోర్ట్ రూమ్లో విట్నెస్ కోసం వస్తుంది. రోష్ని అంజుతో మాత్రమే కాదు, రాజ్తో కూడా కోపంగా ఉండేది. రాజ్ అండ్ అంజు పార్టీలో క్లోజ్గా బిహేవ్ చేస్తున్నారు. రోష్ని జెలస్ అయ్యింది. రోష్ని అటెన్షన్ కోసం రాజ్ని కిస్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ రాజ్ తనని రూమ్కి తీసుకెళ్తాడు. అంజు కూడా ఆ రూమ్కి వెళ్తుంది. అండ్ తర్వాత రోష్ని పార్టీ నుంచి వెళ్ళిపోతుంది. మందిరా అంజుని డిఫైన్ చేస్తూ విట్నెస్తో అడుగుతుంది, అంజు రోష్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంది? విట్నెస్ చెప్తుంది, అంజు వరీడ్గా ఉంది. రోష్ని కోపంలో పార్టీ నుండి వాకౌట్ చేసింది అని అంటుంది. మందిరా ఆర్గ్యుమెంట్, రోష్ని కోపంలో వెళ్ళింది, సో రాజ్తో ఏమైనా జరిగిండొచ్చు. అంజు జస్ట్ కన్సర్న్తో వెళ్ళింది. మాధవ్ కౌంటర్ చేస్తాడు, రాజ్ అండ్ రోష్ని ఫైట్ చేశారు అండ్ విట్నెస్కి తెలియదు. సో హౌ కెన్ షీ అజ్యూమ్ అని కౌంటర్ ఇస్తాడు.
రేఖ రోష్ని కొలీగ్ నర్స్ యానీని పిలుస్తుంది. యానీ చెప్తుంది, రోష్ని గ్రేట్ నర్స్, పేషెంట్స్ని చాలా కేర్ తీసుకుంటుంది. కానీ రాజ్ అండ్ రోష్ని రిలేషన్షిప్ కరెక్ట్ కాదు. రాజ్ మ్యారీడ్, డివోర్స్ అవ్వలేదు. రోష్ని కూడా హ్యాపీగా లేదు. మాధవ్ అడుగుతాడు, రోష్ని రాజ్లో ఏం ఇష్టపడింది అని చెప్తుంది. రాజ్ తన డాటర్ ఈరాని చాలా లవ్ చేస్తాడు. రోష్నీకి అంజు బ్యాడ్ మదర్లా కనిపించింది. ఈరాతో అంజుకి బాండ్ లేదని ఫీల్ అయ్యేది. మందిర అంజుని డిఫైన్ చేస్తూ యానీతో అడుగుతుంది, రోష్ని ఎవర్ సెడ్ అంజు హర్ట్స్ ఈరా? యానీ సేస్ నో. మందిర పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్. అ మదర్స్ జాబ్ ఈజ్ నాట్ జస్ట్ కేర్. అంజు జాబ్ వదిలేసింది. రాజ్ అఫైర్లో ఉన్నప్పుడు డాటర్ కోసం ఆపోజిట్ ఫ్లాట్ తీసుకుంది. అంజు తన డాటర్ కోసం ఎవ్రీథింగ్ చేసింది. కోర్ట్ అర్జెంట్, నెక్స్ట్ హియరింగ్ ఈజ్ పోస్ట్పోన్. లేక నెక్స్ట్ హియరింగ్ విట్నెస్ లిస్ట్ మాధవ్కి పంపిస్తుంది. లిస్ట్లో ఒక పర్సన్ నేమ్ చూసి మాధవ్ షాక్డ్. ఏం ప్లాన్ చేస్తుంది లేక? సీన్ షిఫ్ట్ జైల్కి. అక్కడ ప్రిజనర్ పెయిన్తో ఏడుస్తున్నాడు. రాజ్ గార్డ్కి పిలిచి మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్తాడు. డాక్టర్ రావడానికి ఇంకా 1 hour పడుతుంది. సో రాజ్ స్కాల్ప్ తీసుకొని ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. కానీ స్కాల్ప్ చూసి రోష్ని మర్డర్ గుర్తొస్తుంది. కోర్టులో లేక రోష్ని మదర్ని పిలుస్తుంది. షీ సేస్, నాకు హార్ట్ వాల్యూ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. 22 lakhs కాస్ట్ అయింది. రోష్ని ఆన్లైన్ ఫండ్స్ రేస్ చేసింది కానీ ఆపరేషన్కి రాలేకపోయింది అని జడ్జ్కి చెప్తుంది. కానీ లేక ట్విస్ట్, నో ఆన్లైన్ ఫండ్ రేస్. రాజ్ అండ్ తన మదర్ గుర్మిట్ నాగ్పాల్ చారిటీ నుండి 22 lakhs డొనేషన్స్ చేశారు. డొనేషన్ 25th Julyన జరిగింది. అండ్ 4 days ముందు రోష్ని అబార్షన్ చేయించుకుంది. సో అందుకే సర్జరీకి రాలేదు. గుర్మిట్ నాగ్పాల్ రివీల్ చేసింది, రోష్ని ప్రెగ్నెన్సీ తెలిసినప్పుడు ఫ్యామిలీ ప్రెస్టేజ్ కోసం ఈ డీల్ చేసింది. ఈదర్ కీప్ ద బేబీ ఆర్ టేక్ మనీ ఫర్ యువర్ మదర్స్ ఆపరేషన్ అని రోష్నీకి చెప్తుంది. అప్పుడు రోష్ని చూస్డ్ మదర్స్ ఆపరేషన్ అండ్ కిల్ హర్ బేబీ. లేక బాంబ్షెల్తో కోర్టులో చెప్తుంది, నాగ్పాల్ ఫ్యామిలీ రాజ్, అంజు, గుర్మిట్ రోష్ని మర్డర్ మాత్రమే కాదు, హర్ అన్బార్న్ చైల్డ్ మర్డర్కి కూడా గిల్టీ. కోర్ట్ షుడ్ పనిష్ దెమ్. ఈ ఎపిసోడ్తో మాధవ్ మిశ్రా హ్యాండ్సప్ చేసేస్తాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? రాజ్ ఎలా ఎస్కేప్ అవుతాడో? అంజు గిల్టీనా, ఇన్నోసెంటా? నెక్స్ట్ థర్స్డే కోసం వెయిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్లో చెప్పండి హూ డూ యూ థింక్ ఈజ్ ద రియల్ కిల్లర్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నెక్స్ట్ వీడియో మిస్ అవ్వద్దు. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.